నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం. ఈనాడులో ప్రధాన వార్తగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం, 10వ తేదీ వరకు గడువు, వాటిని పరిశీలించి పేర్లు ప్రతిపాదించనున్న సెర్చ్ కమిటీ అనే ఒక వార్తను ఈనాడు పత్రిక ప్రధానమైన వార్తగా తీసుకున్నది. యెమెన్పై క్షిపణుల వర్షం అని మరొక వార్త ఉన్నది. హౌతీలే లక్ష్యంగా విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్, వీటికి సంబంధించిన ఫోటో ఐటమ్ను ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఓటమిపై ప్రజలను తప్పుపట్టొద్దు, పార్టీ నాయకులు ఎవరు ఇక అలా మాట్లాడవద్దు, ఫలితాలను విశ్లేషించుకుని ముందుకు పోదామని కేటీఆర్ సమీక్షకు సంబంధించిన వార్త కూడా ఉన్నది. అయోధ్య రామమందిర నిర్మాణానికి విధి మోదీని ఎంచుకుంది అద్వానీ. నా రాజకీయ ప్రయాణంలో రథయాత్ర కీలకం, ఆ యాత్రలో మోదీ తన వెంటే ఉన్నట్లు వెల్లడి అనే మరొక వార్తను కూడా లోపలి పేజీలోకి ఇండికేషన్ ఇచ్చి మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు, ఢిల్లీలో పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, వ్యూహకర్త సునీల్ కొనుగోలుతో రేవంత్ భేటీ, నేరు ఖరారు చేసే అవకాశమైన మరొక వార్త కూడా ఉన్నది. ఇక నాసిక్ కాలారాం ఆలయంలో భజన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంది, ఆ ఫోటో ఉన్నది. ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతి పొందుతున్న 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా అయోధ్యకు వెళతా మోదీ అనే కామెంట్ను కూడా హైలైట్ చేసింది. పథకాలు పక్కదోవ పట్టొద్దు అని డిప్యూటీ సీఎం సమీక్షకు సంబంధించిన ఒక వార్త కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేలపై నిద్ర, సాత్విక ఆహారం, అటల్ చేతు ప్రారంభించిన అనంతరం బ్రిడ్జిపై నడుస్తున్న ప్రధాని మోదీ అనే ఫోటో వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక 2 గంటల ప్రయాణం 20 నిమిషాలే అనే ఆ ఫోటో ఐటమ్ కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక లోక్సభ వరిలో బీఆర్ఎస్ కీలక నేతలు అనే వార్త ఉన్నది. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ అని, ఇతర స్థానాల నుంచి కేటీఆర్, హరీష్ రావు పోటీ అనే ఒక వార్త కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసిన స్టోరీని. ఇక వ్యతిరేకతను అంచనా వేయలేకపోయిన వారి రివ్యూకి సంబంధించిన అంశాలు కూడా స్టోరీలో భాగంగా మెన్షన్ చేసింది. పెట్టుబడుల కోసం దావోస్కు, అక్కడి నుంచి లండన్కు వెళ్ళనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, ఆయనతో పాటుగా శ్రీధరబాబు కూడా విదేశాలకు అనే ఒక వార్త కూడా ఇందులో ఉన్నది. వాళ్ళ సోనియా గాంధీతో సీఎం భేటీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. టీఎస్పీఎస్సీ బోర్డుకు వేయాలని కమిషన్ చైర్మన్ సభ్యుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వార్త కూడా ఉన్నదిగా. ఔటర్లో చీటర్స్ అనే ఒక స్టోరీని కూడా ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. లబ్ధిదారుల ఎంపిక గ్రామంలోనే అధికారులతో మాట్లాడుతున్న సబ్ కమిటీ సభ్యులు బట్టి శ్రీధరబాబు అనే వార్త ఉన్నది. ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన తర్వాత గ్రామాలకే జాబితాలు, పంచాయతీ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శన, గ్రామ సభల్లోని పెట్టే యోచనలో సర్కారు, అనర్హులుంటే అక్కడికక్కడే తొలగింపు, అర్హులకు చోటు దక్కకుంటే వెంటనే చేర్చేలా కసరత్తు, 5 గ్యారంటీలపై యాక్షన్ ప్లాను, క్షేత్రస్థాయిలో దరఖాస్తులు పరిశీలించండి, పథకాలకు అర్హులను ఎంపిక చేయాలని ఓర్వలేక కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఉన్నతాధికారులతో బట్టి శ్రీధరబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా ఉన్నది. ఇక ఆ ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులకు అర్హులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రజల సమక్షంలోనే గ్రామ సభలోనే ఎంపిక చేస్తామని, రాజకీయాలకు తావు లేకుండా, అనుమానాలకు అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు, 6 గ్యారంటీల అమలు తీరు ఎట్లా ఉండబోతున్నదో ఈ ఉన్నతాధికారులతో మాట్లాడిన సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు ఇచ్చిన ఆదేశాలు, వారు మాట్లాడిన మాటలను ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య అనే ఒక వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ప్రొటెస్ట్ క్యాన్సర్కు దేశీ ప్రమాణాలు అనే ఒక వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక హూతీపై ప్రతీకార దాడులు, పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించిన వార్త ఉన్నది. ఇక 6 కోట్ల విలువైన వజ్రాల పట్టివేత మరొక వార్త ఉన్నది. రహదారులపై సంక్రాంతి రద్దీ, వాహనాలతో కిక్కిరిసిన రోడ్లు, టోల్గేట్లు అనే చౌటుప్పల్ వద్ద కిక్కిరిసిన వాహనాలకు పెద్ద ఫోటోను కూడా ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది పండుగలకు సంబంధించింది. ఇక నామినేషన్పై ఎందుకు ఇచ్చారు, యాదాద్రి థర్మల్కు టెండర్లు ఎందుకు పిలవలేదు, ఆలస్యానికి కారకులు ఎవరు, అధికారులు నిలదీసిన బట్టి, బిహెచ్ఈఎల్తో ఒప్పందం విలువపై నివేదికకు ఆదేశమని ఒక వార్త కూడా ఇందులో మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక సాక్షిలో వంతెన ప్రారంభానికి సంబంధించిన అటల్ బిహారీ వాజ్పేయి సేబ్రీ నావా శివ అటల్ సేతు దీన్ని ప్రారంభించిన సంబంధించిన ఫోటోను సాక్షి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఎమ్మెల్సీలు నామినేటెడ్ జాబితా అనే ఒక వార్త కూడా ఉన్నది. ఇక ఇదేమి టెస్ట్ అనే వార్త ఉన్నది. ఎప్పటిలాగా నియర్ ప్యానెల్లో క్షిపణి ప్రయోగం సక్సెస్, ఎవరి ఎర్ర సముద్రపు హౌతీలు అనే ఒక వార్త కూడా ఉన్నది. యాదాద్రిలో ఎందుకీ జాప్యం, థర్మల్ విద్యుత్ కేంద్రంపై సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి ఫైర్ అనే వార్త కూడా సాక్షి మొదటి పేజీలో హైలైట్ చేశారు. కారు వెళ్ళింది షెడ్డు కాదు సర్వీసింగ్కి అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. దళిత బంధు ఉంటుందా ఉండదా,
త్రితంకు స్వర్గంలో 11,000 మంది లబ్ధిదారులు, ఖాతాలో 436 కోట్ల వార్త కూడా ఉన్నది. ఇక టీఎస్పీఎస్సీ పోస్టులకు దరఖాస్తులు అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. నమస్తే తెలంగాణలో ఎద్దును చంపిందని పులి హతమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి చనిపోయిందన్న ఘటనకు సంబంధించిన వార్త మొదటి పేజీలో హైలైట్ చేసిన సాక్షిగా మార్కెట్ కిరాక్ షో అని ఆల్ టైమ్ హై రికార్డులతో హోరెత్తించిన సూచీలు సెన్సెక్స్ 847, నిఫ్టీ 247 పాయింట్ల వృద్ధి, 373 లక్షల కోట్లకు మదుపరుల సంపద అనే వార్త రెండు ఇయర్ ప్యానల్లో నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక కోయినా నీళ్ల వెనుక మహామతలబ్ అనే ఒక స్టోరీని హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వ్యవసాయ మోటార్లకు జియో ట్యాగింగ్ అనే మరో వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. అటల్ సేతు వంతెన ప్రారంభానికి సంబంధించిన ఫోటో నమస్తే కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ వార్త ఉన్నది. రద్దు దిశగా 193 మార్కెట్ కమిటీలు అనే ఒక స్టోరీ కూడా ఉన్నది. టీసీఎస్ ఇన్ఫోసిస్లోని ఉద్యోగాల కోతలు అనే ఒక వార్త మొదటి పేజీలో హైలైట్ చేసి ఇక గ్యారంటీ దరఖాస్తులు గైబ్ అనే మరో వార్త కూడా ఉన్నది. ఒక్క టెస్టుతో 18 క్యాన్సర్ల గుర్తింపు, కొత్త డిఎన్ఏ అభివృద్ధి అనే స్టోరీ ఉన్నది. మాపై కోపాన్ని రైతుల మీద చూపొద్దు, రైతాంగాన్ని కాపాడండి, యాసంగి నీళ్ళు ఇవ్వండి అని మాజీ స్పీకర్ పోచారం మాటలను కూడా మొదటి పేజీలో నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యత నాదే, ఈ పార్టీలో ఉన్న సమన్వయానికి సంబంధించి కార్యకర్తలు నాయకుల మధ్య సమన్వయం ఎట్లా ఉందనే ఇత్యాది అంశాలకు ఆ బాధ్యత తనదేనని కేటీఆర్ సమీక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలను కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేసింది. 4 తెలుగు దినపత్రికల్లో వచ్చిన ఆ తెలుగు పత్రికలు ప్రయారిటీ ఇచ్చిన వార్తా అంశాలు ఇవి.